నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలి 27 మంది సజీవ దహనం భవనం పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న మరికొందరు ఢిల్లీ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి సహా ప్రముఖుల దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు సానుభూతి 2 లక్షల సాయం ప్రకటించిన ప్రధాని మోదీ సవాళ్లను ఎదుర్కొని పోరాడాలన్న సోనియా పార్టీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని నేతలకు పిలుపు చింతన్ శిబిరంలో మోదీ సర్కార్పై ఘాటు విమర్శలు చెన్నై సంస్థ గుప్పిట్లో ఏపీ ఇసుక దందా పేరుకే జేపీ పవర్ వెంచర్స్ చక్రం తిప్పేదంతా టర్న్కి హైదరాబాద్కు తాగునీరందించే సుంకిసాల ప్రాజెక్టుకు నేడు భూమి పూజ నాగార్జున సాగర్లో పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ 1450 కోట్ల రూపాయలతో నిర్మాణం తుక్కుగూడలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ హాజరవుతున్న అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమల దళం ఐపీఎల్లో చెలరేగిన పంజాబ్ కింగ్స్ బెంగళూరుపై 54 పరుగుల తేడాతో ఘన విజయం ప్లే ఆఫ్ ఆశలు సజీవం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు మరో 12 మందికి గాయాలు కాగా సహాయ బృందాలు 50 మందిని కాపాడాయి మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకారు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సహా వివిధ పార్టీల రాజకీయ నేతలు సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది పశ్చిమ ఢిల్లీలోని మున్కా మెట్రో స్టేషన్ సమీపంలోని 4 అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి భారీగా ప్రాణనష్టం సంభవించింది పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలుకాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శుక్రవారం సాయంత్రం 4:45 ప్రమాద సమాచారం అందినట్లు ఢిల్లీ చీఫ్ ఫైర్ సర్వీస్ అధికారి అతుల్ గార్గ్ తెలిపారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు భవనం తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాలు రూటర్ తయారీ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు అక్కడి నుంచి భవనమంతా మంటలు విస్తరించినట్లు పేర్కొన్నారు భవనమంతా పొగ నిండిపోవటంతో అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు ప్రాణభయంతో భవనం మొదటి 2 అంతస్తులోని అద్దాల కిటికీలను పగలగొట్టి పైనుంచి కిందకు దూకారు మరికొందరు తాళ్ల సాయంతో దిగారు మంటలకు కారణమైన తొలి అంతస్తులో మొత్తం 50 మంది ఉద్యోగులను రక్షించినట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలో 27 మృతదేహాలను గుర్తించినట్లు వివరించారు 30కి పైగా ఫైర్ ఇంజన్లతో అతి కష్టంపై మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఢిల్లీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు మంటలకు కారణమైన సీసీటీవీ కంపెనీ యజమానులు హరీష్ గోయల్ వరుణ్ గోయల్తో పాటు భవన యజమాని మనీష్ లక్రాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ ఘటన చాలా బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు 2 లక్షలు గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు విక్రయాలు చెన్నై సంస్థకు చెందిన కనుసన్నల్లో సాగుతున్నాయి టెండర్ దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ పేరుకు మాత్రమే ఉంది కేబినెట్ నిర్ణయానికి వారం రోజుల ముందే ఏర్పాటైన టర్న్కి సంస్థే అంతా చక్రం తిప్పుతోంది రీచ్లు స్టాక్ పాయింట్లలో స్థానికులకు బదులుగా అత్యధికులు తమిళులనే నియమించుకుంది అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్లో ఇసుక వ్యాపారం నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకను వైకాపా ప్రభుత్వం వ్యాపార వస్తువుగా మార్చేసింది. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపించారు. ఆ తర్వాత మరో కొత్త విధానం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ కమిటీ 2021 జనవరిలో నివేదిక ఇవ్వడం, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, ఇసుక నిర్వహణ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం జరిగిపోయాయి. ఇక్కడే చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో ఇసుక తవ్వకాల బాధ్యత జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. పేరు జేపీ సంస్థదే అయినా చెన్నైకి చెందిన టర్నికీ సంస్థ చక్రం తిప్పుతోంది. 2020 డిసెంబర్ 30న టర్నికీ ఎంటర్ప్రైజ్ అనే సంస్థ చెన్నైలో ఊపిరి పోసుకుంది. అది ఏర్పాటైన వారంలోపే అంటే 2021 జనవరి 5నే ఏపీలో ఇసుక విక్రయాల్ని ఏదైనా కేంద్ర సంస్థకు గాని, అవి ముందుకు రాకపోతే వేలం ద్వారా ఏదైనా ప్రైవేటు సంస్థకు గాని అప్పగించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లకే గనుల శాఖ టెండర్లు పిలిచింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్లో రిజిస్టర్డు చిరునామా, ఢిల్లీలో కార్పొరేటు కార్యాలయం ఉన్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకుంది. టెండర్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులుగాని, ఉద్యోగులుగాని ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో ఎక్కడా కనిపించరు. జేపీ పవర్ వెంచర్స్కు సబ్ కాంట్రాక్టర్గా టర్నికీ ఎంటర్ప్రైజ్ సంస్థ రంగంలోకి దిగింది. తమిళనాడు నుంచి వందల మంది కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇసుక రేవుల్లో, స్టాక్ పాయింట్లలో మోహరించింది. ఇప్పుడు ఏపీలో ఇసుక వ్యాపారమంతా ఆ సంస్థ గుప్పెట్లోనే ఉంది. ఇసుక విక్రయాలు ప్రైవేటుకు అప్పగించాలన్న మంత్రివర్గ నిర్ణయానికి వారం ముందే టర్నికీ సంస్థ ఏర్పాటు చేయడం ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో గతేడాది ఆరంభంలో 3 జోన్లుగా ఇసుక టెండర్లు పిలిచారు. ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం గతేడాది మే 14 నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలు మొదలయ్యాయి. తమిళనాడుకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. వారంతా ఎవరని ఆరా తీయగా టర్నికీ ఎంటర్ప్రైజ్ పేరు తెరపైకి వచ్చింది. కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ వివరాల ప్రకారం టర్నికీ సంస్థ చిరునామా చెన్నైలోని పురసైవాక్కంలో ఉంది. దండపాని పళనిస్వామి, బోసాని శ్రీనివాసరెడ్డి, బోసాని రవికాంత్ రెడ్డి అందులో డైరెక్టర్లు. పళనిస్వామి 2020 డిసెంబర్ 30 నుంచి డైరెక్టర్గా ఉండగా, శ్రీనివాసరెడ్డి, రవికాంత్ రెడ్డి మాత్రం గత ఏడాది డిసెంబర్ 7 నుంచే డైరెక్టర్లుగా చేరారు. ప్రభుత్వం గత ఏడాది ఇసుక టెండర్లకు సన్నాహాలు చేస్తున్నప్పుడే వాటిని చెన్నైకి చెందిన ఒక మైనింగ్ వ్యాపారికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. చివరకు జేపీ సంస్థ టెండర్ సొంతం చేసుకున్న కార్యకలాపాలన్నీ చెన్నైకి చెందిన టర్నికీ సంస్థ చేతుల్లోకే వెళ్లడం విపక్షాల సందేహాలను నిజం చేసింది. గతంలో ఇసుక తవ్వకం, విక్రయాల్ని ఏపీఎండీసీ నిర్వహించినప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 2000 మంది స్థానికులకు ఉపాధి దొరికేది. ఇప్పుడు టర్నికీ సంస్థ స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదు. అన్ని రీచ్లు, నిల్వ కేంద్రాల్లో ఇసుక లోడింగ్ లెక్కలు రాయడం, డబ్బులు వసూలు చేసే పనులన్నీ తమిళనాడుకు చెందినవారే చేస్తున్నారు. 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న చట్టాన్ని టర్నికీ సంస్థ ఇసుక రేవుల్లో కప్పేసింది. తమిళుల్ని ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారిని పనిలో పెట్టుకుంది. ఏపీఎండీసీ హయాం నుంచి పనిచేస్తున్న వారిలో కొంతమందిని అక్కడక్కడా కొనసాగిస్తోంది. ఇసుక విక్రయాలు ఎవరి చేతుల్లోకి వెళ్లిందనేది పక్కన పెడితే అక్కడ పారదర్శకతకు పాత్రేశారు. గనుల శాఖ లెక్కల ప్రకారం రోజుకు సగటున 54,000 టన్నుల చొప్పున ఏటా సుమారు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. టన్నుకు 475 చొప్పున ఏడాదికి 950 కోట్ల ఆదాయం వస్తోంది. స్టాక్ పాయింట్లు ఉన్న చోట రవాణా ఛార్జీలు కలిపి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చే నగదులో టన్నుకు 375 చొప్పున గుత్తేదారు సంస్థ ప్రతి 15 రోజులకు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపుల్ని అంగీకరించడం లేదు. నగదు చెల్లిస్తేనే ఇసుక లోడ్ చేస్తున్నారు. యాప్, గ్రామ సచివాలయాల ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉన్నా దానిపై అవగాహన లేక ఎక్కువ మంది రీచ్కే వెళ్తున్నారు. అక్కడ నగదు చెల్లించాల్సి వస్తోంది. పల్లెటూళ్లలో, కిరాణా కొట్లలోనూ ఆన్లైన్ చెల్లింపులుండగా రోజూ కోట్లలో లావాదేవీలు జరిగే ఇసుక రీచ్లలో మాత్రం ఆన్లైన్ చెల్లింపులు అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇసుక రీచ్ల్ని డ్వాక్రా మహిళలు నిర్వహించినప్పుడు, ఏపీఎండీసీ ఆధ్వర్యంలో విక్రయాలు జరిగినప్పుడు పూర్తిగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేవి. ఆన్లైన్లో ఇసుక కొనుగోలుకు వీలు కల్పిస్తామని అప్పటి గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గత డిసెంబర్లోనే ప్రకటించారు. కానీ ఆచరణలోకి రాలేదు. టర్నికీ సంస్థకు వెసులుబాటు కోసమే ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపుల్ని అమల్లోకి తేవడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాపై తనిఖీలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వెనకాడుతున్నారు. గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు వేసేవారు. ఇప్పుడు అవేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరకు కోపం వచ్చింది. సంక్షేమ పథకాలు జగనన్న ఇస్తున్నాడని చెప్పడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా సాలూరులో పర్యటించారు. ఓ ఇంటికెళ్లిన ఉప ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల చిట్టా విప్పారు. ఇవన్నీ ఎవరిస్తున్నారంటూ ప్రశ్నించగా వాలంటీర్లు ఇస్తున్నారని లబ్ధిదారులు చెప్పారు. అంతే, ఇక రాజన్న దొరకు కోపం వచ్చింది. సంక్షేమ పథకాలు పెట్టిన జగన్ పేరు చెప్పకుండా వాలంటీర్ల పేరు చెప్పడం ఏంటని నిలదీశారు. వాలంటీర్లకు సరైన శిక్షణ ఇవ్వకే ఇలా తయారైందని మండిపడ్డారు. వాలంటీర్లను సమావేశపరచాలని, తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే సస్పెండ్ అవుతారంటూ సాలూరు కమిషనర్తో పాటు ఎండీఓను రాజన్న దొర హెచ్చరించారు. దావోస్ పర్యటనకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతును సడలించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధికార హోదాలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నట్లు జగన్ తెలిపారు. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు సీఎం జగన్ దావోస్కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు గాను నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టుకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణానది నుంచి మరో 20 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నాగార్జున సాగర్ పరిధిలోని సుంకిశాల వద్ద ఇంటేక్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా ఒక్కో ఫేజ్లో 90 ఎంజీడీ చొప్పున మొత్తం 270 ఎంజీడీ నీటిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కెనాల్ నుంచి తరలిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు పనిచేస్తుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, సాగర్లో నీటి నిల్వలు తగ్గినా సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్టు ద్వారా డెడ్ స్టోరేజీ నుంచి కూడా తాగునీటిని తరలించడానికి అవకాశం ఏర్పడనుంది. నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలకు సంబంధించి ఏకపక్షంగా కొత్త షరతులు తగవని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేసింది. ముందు చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా రిజర్వ్ బ్యాంకుతో కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలనడం రాజకీయ ప్రేరేపిత చర్యగా కనిపిస్తోందని ఆర్ఈసీ, పీఎఫ్సీలకు తెలిపినట్లు సమాచారం. కొత్త షరతులతో నిధులు నిలిపివేస్తే ప్రాజెక్టుల పనులు నిలిచిపోతాయని, న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయడంతో పాటు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పీఎఫ్సీ కూడా రుణమిస్తున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్, జలవనరుల సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్లకు ఆ రెండు సంస్థలు గతంలోనే రుణాలు మంజూరు చేశాయి. ఆ మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ కు 30,536 కోట్ల రుణం మంజూరు చేసిన ఆర్ఈసీ 12,742 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్సీ 37,737 కోట్లు మంజూరు చేసి 33,079 కోట్లు విడుదల చేసింది. జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్ఈసీ 13,516 కోట్లు మంజూరు చేసి 12,239 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్సీ 3,426 కోట్లు మంజూరు చేసి 410 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రాల రుణాలపై కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఆ రెండు సంస్థలు తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రుణాల గ్యారంటీ కోసం రిజర్వ్ బ్యాంకును కలుపుకొని త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించాయి. ఈ పరిమాణం తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై సీఎం కేసీఆర్ తో చర్చించిన అధికారులు ఆర్ఈసీ, పీఎఫ్సీలకు లేఖ రాసినట్లు తెలిసింది. రుణాలకు సంబంధించిన కొత్త షరతులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రుణాలతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, ఫలితంగా పంటల సాగు, తలసరి ఆదాయం పెరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పంటల ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా జీఎస్డీపీలో వ్యవసాయ రంగ వాటా 21% పెరిగిందని, భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొన్నట్లు సమాచారం. మిగతా రుణ మొత్తాలు విడుదల చేయకపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయని, పనులు ఆలస్యమైతే ధరలు పెరిగి ఆర్థికంగా భారమవుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. రుణాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం నుంచి షరతులు పెట్టొద్దని కోరింది. కొత్త షరతుల పేరుతో నిధులు నిలిపివేస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్న తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్ఈసీ, పీఎఫ్సీలకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నుంచి యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సీఎం కేసీఆర్ కు లేఖలు రాశారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు దీటుగా కమలనాథులు ఈ సభ కోసం ఏర్పాట్లు చేశారు. పాలసీ ఒకటే ఉంటుంది. మీలాగా గజ్వేల్కి ఒక పాలసీ, సిద్దిపేటకు ఒక పాలసీ, సిరిసిల్లకు ఒక పాలసీ, పక్కన ఉన్నటువంటి దుబ్బాకు ఒక పాలసీ ఉండదు. మీరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత 8 సంవత్సరాలుగా ఎంత ఖర్చు పెట్టారు, ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు సిద్దిపేట గురించి మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. మేము గుజరాత్లో నువ్వు ఇంత విమర్శలు చేసినా మేము 6వ అధికారంలో రాబోతా ఉన్నాం. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానాలు చెప్పాలంటూ ఇవాళ హైదరాబాద్ రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లైనా కక్ష వివక్ష అలాగే కొనసాగుతుందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా అని ప్రశ్నించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్లో 20,000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తెలంగాణపై చిన్న చూపునకు నిదర్శనం కాదా అని అన్నారు. వైద్య కళాశాలలు, ఐఐఎం, ఐసర్, ఏఎన్ఐడి, IIT, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాలను తెలంగాణకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని గతంలో సుష్మా స్వరాజ్ ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణకు సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేయడం వివక్ష అని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా సాయం చేయకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. భారతీయ శాస్త్రవేత్తలు టీకా సాంకేతికత అభివృద్ధిలో గొప్ప పురోగతి సాధించారు. దేశంలోనే మెసెంజర్ RNA టీకా సాంకేతికతను అభివృద్ధి చేశారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB శాస్త్రవేత్తల బృందం ఈ ఘనత సాధించింది. డిజైన్ దశ నుంచి జంతువులపై ప్రయోగాల వరకు 10 నెలల వ్యవధిలోనే టీకా సాంకేతికతను నిపుణుల బృందం విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్, CCMB అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO, టీకా సాంకేతికత పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మధుసూదన్ రావు mRNA టీకా సాంకేతికత ప్రయోజనాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని EDB CEO సుబ్రహ్మణ్యం జవ్వాది తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలోని బృందం జపాన్లో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. జపాన్ ప్రతినిధుల బృందం సుబ్రహ్మణ్యంతో భేటీ కాగా త్వరలోనే ఏపీలోని జపాన్ సంస్థల CEOలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే అంశంపై జపాన్ ప్రతినిధులు ప్రధానంగా EDB CEOతో చర్చించారు. జైకా, జెట్రో వంటి జపాన్ సంస్థలతో కలిసి భాగస్వామ్యం ఉన్నట్టు EDB CEO తెలిపారు. శ్రీ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం లక్షల రూపాయల విరాళాలు తీసుకుని దాతలు వారు సూచించిన పేర్లు బడులకు పెట్టకపోవడం సమర్థనీయం కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళం ఇచ్చిన పలువురు దాతలు కోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక పాఠశాలకు 5 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు 7 లక్షలు, ఉన్నత పాఠశాలకు 10 లక్షల విరాళంగా ఇస్తే దాతలు సూచించిన పేర్లు పెట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఆ మేరకు విరాళాలు ఇచ్చినా తాము సూచించిన పేర్లు పెట్టడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఇదే పరిస్థితి కొనసాగితే పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. పాఠశాలలకు దాతల పేర్లు పెట్టేందుకు అడ్డంకిగా ఉన్న జీవో 13ను పరిగణలోకి తీసుకోకుండా పిటిషనర్లు సూచించిన పేర్లను 2 వారాల్లో పాఠశాలలకు పెట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నేటి తరం తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు స్వల్పకాలిక వినోదానికి మాత్రమే పరిమితమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావు తొలిసారి రచించిన నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు జస్టిస్ NV రమణ వీడియో సందేశం పంపారు. ఈ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి ఆవిష్కరించారు. K. రాఘవేంద్రరావు 50 ఏళ్ల తెలుగు సినీ రంగ ప్రస్థానానికి ఈ పుస్తకం నిలువుటద్దమన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి, తెలుగు సమాజం పురోగతికి
ఇప్పటికీ తెలుగు సినిమాకు బంగారు బాట వేశారని కొనియాడారు. తెలుగు సినిమా చూస్తూ తెలుగు సబ్ టైటిల్స్ చదువుకొని డైలాగులు అర్థం చేసుకోవాల్సిన దయనీయ స్థితికి తెలుగు సినిమాను నెట్టకండని జస్టిస్ ఎన్వి రమణ కోరారు. శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్స అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరో 6గురిని అరెస్టు చేయాలని కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిఐడికి ఉత్తర్వులు జారీ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై దాడులు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు వారి అరెస్టుకు ఆదేశించింది. ప్రధాని నివాసం వెలుపల నిరసన జరుపుతున్న వారిపై దాడులు జరిగినట్లు కొలంబో మెజిస్ట్రేట్లో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేసినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. మహిందా రాజపక్సే మద్దతుదారులే ఈ దాడులకు తెగబడిన పిటిషనర్ ఆరోపించారు. దీనిపై మాజీ ప్రధానితో పాటు 3 పార్లమెంటు సభ్యులు, 2 పోలీసులు అధికారులను వెంటనే అరెస్టు చేయాలని పిటిషనర్ కోరారు. కేంద్రంలోని మోదీ సర్కారుపై కాంగ్రెస్ సమర శంఖానాన్ని పూరించింది. నవ సంకల్పం శిబిరం వేదికగా భాజపా తీరును ఎండగట్టిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కమలం పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఒకప్పటి క్రియాశీలక కాంగ్రెస్ ను ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ లివింగ్స్టోన్ 70, బెయిర్స్టో 66 పరుగుల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా హసరంగ 2, మ్యాక్స్వెల్, షాహ్బాజ్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ 35, రాజిత్ పాటీదార్ 26, విరాట్ కోహ్లీ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రబాడా 3, రాహుల్ చాహర్ 2, రిషిధావన్ 2, బ్రార్, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. 66 పరుగులతో రాణించిన పంజాబ్ బ్యాటర్ బెయిర్స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.